తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పేరు వినగానే మనసులో భక్తిభావం కలుగుతుంది. కాని అక్కడే 10 ఏళ్లుగా ఒక పెద్ద మోసం జరుగుతోందంటే నమ్మగలరా? ఇది కేవలం డబ్బు గురించిన విషయం కాదండి, లక్షల కోట్ల మంది నమ్మకానికి సంబంధించినది. రండి, ఈరోజు ఈ కుంభకోణం గుట్టువిప్పుదాం. అవును, తిరుమల అంటే చాలామందికి కేవలమొక గుడి కాదు, అదొక ఎమోషన్. కోట్లాది మందికి అదొక పవిత్రమైన స్థలం. ప్రతిరోజూ లక్షల మంది ఆ స్వామిని దర్శించుకుంటారు. వారి విశ్వాసానికి అదొక కేంద్ర బిందువు. కాని ఇంత పవిత్రమైన చోట ఎవరూ ఊహించని ఒక చీకటి కోణం దాగి ఉందని తెలిస్తే, అవును, దాదాపు 10 ఏళ్లుగా, ఒక దశాబ్దం పాటు సాగిన ఒక పెద్ద మోసం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చి అందర్నీ షాక్కి గురిచేస్తోంది. ఒక పవిత్ర స్థలంలో 10 ఏళ్ల వంచన. ఇంతకీ ఈ స్కామ్ ఒక పవిత్రమైన వస్తువు చుట్టూ ఎలా అల్లుకుపోయిందో, భక్తుల నమ్మకాన్ని ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఈ గొడవంతా దేని గురించో తెలుసా? పట్టుశాలువాల గురించి. తిరుమలకు వచ్చే వీఐపీలకు వేదాశీర్వచనం టైంలో వీటినిస్తారు. ఇవి మామూలు బట్టల కాదు, సాక్షాత్తు స్వామివారి ఆశీర్వాదానికి గుర్తుగా భావిస్తారు. సరే, మరి అసలు మోసం జరిగింది ఇక్కడే. పట్టు ముసుగులో పాలిస్టర్ అంటే పట్టు శాలువాలు అని చెప్పి వాళ్లు ఇచ్చిందేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రామిస్ చేసిందానికి డెలివరీ చేసిందానికి మధ్య ఉన్న తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత. ఇక్కడే అసలు విషయం బయటపడింది. చూడండి, టీటీడీ టెండర్లో చాలా క్లియర్గా చెప్పారు, స్వచ్ఛమైన మల్బరీ పట్టు కావాలి, దానిమీద సిల్క్ మార్క్ హోలోగ్రామ్ ఉండాలి అని. కానీ ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ ఏం చెప్పాయో తెలుసా? 100% పాలిస్టర్. అంటే మాటల్లో చెప్పాలంటే పట్టు అని చెప్పి చీప్ ప్లాస్టిక్ దారాలతో చేసిన శాలువాలిచ్చారన్మాట. కనీసం పట్టు ఆనవాళ్లు కూడా లేవట. ఇదేదో ఎవరో గాలివార్త చెప్పింది కాదు. సాక్షాత్తు బెంగళూరు సెంట్రల్ సిల్క్ బోర్డ్, అలాగే ధర్మవరం సిల్క్ ల్యాబ్స్, ఈ 2 గవర్నమెంట్ సంస్థలు ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఇది. వాళ్లు చాలా క్లియర్గా చెప్పేశారు, ఇవి పట్టు కానే కావు, 100% పాలిస్టర్ అని. ఇది కేవలం భక్తుల నమ్మకాన్ని మోసం చేయడమే కాదు, దీని వెనుక కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణం కూడా ఉంది. ఆ డబ్బు లెక్కలేంటో ఇప్పుడు చూస్తే మనకు మైండ్ బ్లాంక్ అవుతుంది. సాధారణంగా మార్కెట్లో ఒక పాలిస్టర్ శాలువా ఎంతుంటుంది? 400 రూపాయలనుకుందాం. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే నంబర్ చూస్తే షాక్ అవుతారు. అక్షరాల 400 రూపాయల విలువ చేసే శాలువాకు టీటీడీ ఎంత చెల్లించిందో తెలుసా? ఏకంగా 1,03,089 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి శాలువా మీద దాదాపు 1000 రూపాయలు ఎక్కువ. ఇది మామూలు దోపిడీ కాదు. ఇదేదో ఒకసారో రెండుసార్లో జరిగిన మిస్టేక్ కాదు. ఏకంగా 10 ఏళ్లు, 2015 నుంచి ఒకే ఒక్క కాంట్రాక్టర్ వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీకే ఈ కాంట్రాక్ట్ ఇస్తూ వచ్చారు. అసలు 10 ఏళ్లపాటు ఈ మోసం ఎలా సాగింది? ఎవరికంట పడలేదా? మరి ఈ 10 ఏళ్లల్లో మొత్తం టీటీడీ ఎంత ఖర్చు పెట్టిందనుకుంటున్నారు? మొత్తం 55 కోట్ల రూపాయలు. షాకింగ్ గదా? పట్టు అని చెప్పి పాలిస్టర్ అంటగట్టి ఏకంగా 55 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నమాట. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. ఈ శాలువాల స్కామ్ అనేది ఏదో అనుకోకుండా జరిగిపోయింది కాదు. ఇది తిరుమలలో జరుగుతున్న వివాదాల పరంపరలో ఒక భాగం మాత్రమే. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి 2019-20లో కల్తీ నెయ్యి అన్నారు, 2022లో లడ్డుల క్వాలిటీ మీద గొడవ, 2023లో పరకామణిలోని దొంగతనం, ఇప్పుడు 2015 నుంచి 2025 వరకు ఈ శాలువాల మోసం. చూస్తుంటే ప్రతిసారీ సమస్య అదే, క్వాలిటీ లేదు, పారదర్శకత లేదు, చెక్ చేసేవాళ్లు లేరు. సరే, ఇంత పెద్ద స్కామ్ బయటపడ్డాక ఊరికే ఉండరు కదా. అధికారులు కొన్ని యాక్షన్స్ తీసుకున్నారు. కాని ఆ యాక్షన్స్ సరిపోతాయా? ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. విషయం బయటికి రాగానే టీటీడీ బోర్డు వెంటనే స్పందించింది. ఫస్ట్ స్టెప్గా ఆ వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసింది. రెండోది, ఈ కేసుని పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఏసీబీ అంటే అవినీతి నిరోధక శాఖకు అప్పగించింది. ఇప్పుడు ఏసీబీ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే, ఒక దశాబ్దం పాటు సాగిన ఈ భారీ అవినీతి వెనక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఇంకో ప్రశ్న కూడా చాలా ముఖ్యం. ఏవైనా వస్తువులు కొన్నప్పుడు క్వాలిటీ చెక్ చేస్తారు కదా, మరి టీటీడీలో ఆ సిస్టమ్ లేదా?
10 ఏళ్లపాటు ఆ క్వాలిటీ చెక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఆ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇక అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న, ఇది డబ్బుకో అధికారులకో సంబంధించింది కాదు, కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించింది. దెబ్బతిన్న ఈ నమ్మకాన్ని తిరిగి ఎలా నిలబెడతారు? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? అందుకే ఇది కేవలం ఒక డబ్బు స్కామ్ కాదు, ఇది విశ్వాసంపై జరిగిన దాడి, భక్తుల నమ్మకాలపై జరిగిన ఒక పెద్ద దాడి. సో ఫైనల్గా ఈ స్కామ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? 1. టెంపుల్ మేనేజ్మెంట్లో ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. 2. డబ్బుకే కాదు, నమ్మకానికి కూడా జవాబుదారీతనం ఉండాలి. 3. తప్పు జరిగిందని తెలిసినప్పుడు వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యం, ఇలాంటి పవిత్రమైన సంస్థలను కాపాడాలంటే నిరంతరం నిఘా పెట్టాల్సిందే. చివరిగా ఒక్క మాట. ఇది కేవలం ఒక న్యూస్ ఐటం కాదు, ఇదొక హెచ్చరిక. ప్రజల నమ్మకాలతో వ్యాపారం చేసేవాళ్లకి, ఆ నమ్మకాలను కాపాడాల్సిన బాధ్యతలో ఉండి విఫలమైన వాళ్లకి, ఇద్దరికీ ఇదొక గట్టి హెచ్చరిక.